117వ నామం. ఓం 117 117 భక్త సౌభాగ్యదాయిని. ఏనా? భక్తులకు సౌభాగ్యమును ఇచ్చినట్టిదని అర్థం. భక్తులకు సౌభాగ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యాలు ఇవ్వటం అంటే ఇందులో గుప్తనామాల్లోకి వెళ్తే ఏమిటా సౌభాగ్యము? స్థూల సౌభాగ్యము, సూక్ష్మ సౌభాగ్యము, సూక్ష్మతర సౌభాగ్యము, సూక్ష్మతమ సౌభాగ్యము. జయ గురుదేవ్. ఈ 4 కలిపినా కూడా ఇది మహా సౌభాగ్యం. మూడో కను దగ్గర ఆత్మ గురించి తెలుసుకోవటం మహా సౌభాగ్యం. కిందవన్నీ వస్తు రూపంలో ఇచ్చే సౌభాగ్యం. ఆరోగ్యము, నీకు కావలసిన అవసరాలు తీర్చే ఇవి, కోరికలు, సంకల్పాలు అన్ని తీర్చేది అన్నీ కూడా పుట్టి సౌభాగ్యం. ఇవన్నీ అయిన తర్వాత నీకు నీ సంస్కారాన్ని బట్టి నీకు మహా సౌభాగ్యాన్ని కూడా ఇస్తుంది. మహాలక్ష్మి అనేది. అవునా? వెలుతురు అంటే ఏమిటి? చీకట్లో ఉంటే పుట్టి సంకల్పాలు చేసుకుంటూ జీవితాన్ని గడిపితే మామూలు సౌభాగ్యం, పాప పుణ్యాలు వస్తాయి. అవునా? పుణ్యమైనా నువ్వే అనుభవించు, కర్మైనా నువ్వే అనుభవించు. కానీ మహా సౌభాగ్యంలో తనలో కలిపేసుకుంటుంది అమ్మవారు. అది అదే సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య రూపాలు అంటారు. ఏ రూపంలో నువ్వు నీ యొక్క సంస్కారాన్ని బట్టి నువ్వు స్థూలంలో కోరికలు కోరుకుంటూ పూజలు చేసుకుంటూ భక్తిగా తిరుగుతూ ఉంటావు. సూక్ష్మంగా అయ్యో నేను ఒక మంత్రం గురువు గారి ద్వారా పొంది దాన్ని నేను సాకారం చేసుకోవాలి. అది సౌభాగ్యం నాది. ఎంత సౌభాగ్యం అండి, గురువులు నాకు దొరికారు. నేను ఏ ప్రయత్నం చేయకుండా నేను వారు నా జీవితంలో రావటం. ఇదంతా సౌభాగ్యాలు. కొందరు జన్మంతా వెతుకుతారు గురువుల గురించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన క్లాసులో ఇప్పుడు ముగ్గురు కూర్చున్నారు అంటే ఏమిటిది? చాలా మంది సౌభాగ్యం వైపు పరిగెత్తారు. మహా సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళు ముగ్గురు తేలుతారు. అన్ని వస్తువులు నీటి మీద తేలవు. కొందరు అధపాతాళంలోకి వెళ్ళిపోతారు. అన్ని చెట్లు పుష్పిస్తాయి. పూతంతా పంట కింద రాదు. అదే చెప్తున్నా, ఐ ఫీల్ వెరీ బ్యాడ్. మన అవసరం ఉంటే విందాం, అవసరం లేకపోతే నీ పనిలో నీ మాయలో ఉండటం అనేది శ్రీ విద్యలో ససేమిరా గురువులు ఒప్పుకో. శ్రద్ధ అనేది లేదు కాబట్టి శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన అన్నారు. శ్రద్ధ కలిగిన వాడికి అమ్మవారు అన్ని ఇస్తుంది. నువ్వు ఏ పని మీద అయితే క్లాస్ పక్కన పెట్టి నువ్వు తిరిగావో ఆ పని నువ్వు 10 గంటలు పట్టే పని ఇక్కడ శ్రద్ధగా అమ్మవారి దగ్గర కూర్చుంటే 10 సెకండ్లు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి నీ పని అయిపోయింది పోలేరా ఇక్కడ కూర్చున్నావుగా. జన్మంతా నువ్వు అక్కడ కష్టపడుతూ ఉంటావు. సో ఈ విషయాలు వీళ్ళందరూ తెలుసుకోవాలి. 18 మందిలో ముగ్గురు కూర్చొని వినటం ఏమిటి? ఇదంతా సంపద రోడ్డు మీద పడేసి పనికిరాని ఆలోచనలు చేయడానికి పరిగెడతారు. ఏమన్నా అంటే సంసారాల్లో బిజీగా ఉన్నా అన్నప్పుడు డబ్బులు కట్టడం ఎందుకు? తర్వాత నేను వాళ్ళ పేర్లు తీస్తే మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టడం ఎందుకు? నా పేరు తీసేశారు గురువు గారు. నువ్వు వస్తున్నావా సరిగ్గా? ఎవరి కోసం వస్తున్నావు? నన్ను ఉద్ధరించడానికి. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం నేను చెప్తున్నాను. మీరు వినండి, వినకపోండి. కానీ నాకు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్లోకి పంపిస్తున్నాను ఇవన్నీ. లక్షల్లో వస్తారు. అప్పుడు మీరు గురువు గారు పరిగెత్తినా నేను అది నీ కర్మానుసారంగా దర్శనం ఇవ్వటం ఉంటుంది, మాట్లాడటం ఉంటుంది. అటువంటి మహా సౌభాగ్యాలు పోగొట్టుకోకండి. శ్రద్ధగా ఉండండి. అమ్మ మాట వినండి. గురువు చెప్పారంటే అమ్మ మాటతో సమానం. ఎందుకు చెప్పారు? 2 గంటలు ఆ మాత్రం అమ్మవారికి ఇవ్వలేరు? ఇంకా సరిపోలేదా? 12 అయినా మీకు పనులు తెవలవా? ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఏదైనా నాకు అనవసరం. ఎవరి కర్మ కోరు బాధ్య. సో ఇక్కడ ఇందులోని గుప్తనామాలు దాయిని. దాయిని అంటే ప్రసాదించేది అని. ఏదైనా ప్రసాదిస్తుంది. స్థూలంలో నీకు ఏది అడిగినా నీకు ఇస్తుంది. ఇప్పుడు నీలాంటి మనలాంటి వాళ్ళు సామాన్య జనులు ఎవరైతే ఉంటారో స్థూల కోరికలు తీర్చుకోవడానికి ఇప్పుడు ఇగో నా ముగ్గురు తయారై ఇప్పుడు ముగ్గురు ఉన్నారు పాపం.
వీళ్ళు స్థూలంవి కావు కోరుకున్నది. సూక్ష్మంలో ఏమన్నా అమ్మదయ్య, సౌభాగ్యం. దాయిని నీకు ఇస్తాను లేవే బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు అంటుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుందో వీళ్ళకి అప్రయత్నముగా 3వ దశలోకో, 4వ దశలోకో వెళ్ళిపోతారు. ఈ సూక్ష్మంలో స్థూలం ఉంటాయే బహి ఇది వీళ్ళు వీళ్ళు చేరుకునే లోపల వీళ్ళ గమ్యం ఎప్పుడో చేరుకొని ఉంటారు. అదే మహా సౌభాగ్యం పోగొట్టుకోవటం అంటే దీన్నే అంటారు. అందరూ వెళ్ళిపోతారు, మనమే మిగులుతాం భూమి మీద. చివరికి ఆ టైం వచ్చినప్పుడు నువ్వు కూడా పో అంటుంది అమ్మవారు. నువ్వెందుకున్నావు ఇక్కడ అంటుంది. అందరినీ తీసుకుంటుంది, నిన్ను దూరం పెడుతుంది. నీ కర్మానుసారంగా అక్కడ తిరిగావుగా మాయలో. మంచే చేసావు, మంచిదాన్ని చెడ్డదానివి అని ఎవరు అంటలేదు. చెడ్డవాళ్ళని ఎవరు అంటలేదుగా. మరి నీకు అక్కడ ఉంది, నీకు సుఖం. వచ్చే జన్మ ఉంది, ఆ జన్మ తీసుకొని సుఖపడు అంట. ఉత్తమ జన్మ ఇస్తుంది విన్నందుకు. దాయిని ఎవరిని నిరుత్సాహపరచదు. నీ భావాన్ని బట్టి నీకు తృప్తిని ఇస్తుంది. అర్థమైందా? అందుకే స్థూలంలో నువ్వేం కోరుకుంటావు? నువ్వు పైన చూస్తుంది, ఆకాశం వైపు చూస్తుంది. వీడు ఆకాశం దాకా వీడి ఊహ ఎలా ఉంటుందని. అది ఇస్తున్నాను రా అంటుంది. కిందవన్నీ వచ్చేసినట్టేగా. ఇంకేం అడుగుతాం? మహాప్రసాదం అమ్మా అంటాం నోరు మూసుకొని. అంతేగా. నేనేదో రూ. 10 అడిగితే అమ్మవారు ₹1,00,00,000 ఇచ్చిందిరా. అమ్మో! పొరపాటున 10 ఉంటే 10 వచ్చేదిరా నాకు నా కర్మకి. అవునా? అంతే గదా! మరి నువ్వంతే అడిగావుగా. అదే ఇస్తున్నాను అంటుంది. అంతేగా. ఎవడన్నా అప్పు దగ్గరకొచ్చి ₹1000 ఇయ్యండి సార్ అంటే 1000 ఇస్తాడు. నీ కష్టం చెప్పావనుకో, ఉండండి నేను ఒక 10,000 తీసి ఇస్తాను. ఆ కష్టం నుంచి బయటపడండి అని వాడికి సంకల్పం ఉంటుంది. కానీ వాడి సంకల్పం నువ్వు వినవుగా. నీ అవసరం తీర్చడమే చూసుకుంటావు. అదనమాట. దాయిని అంటే అది. ఆమె అన్నీ ఇస్తుంది. అలా దాయిని అంటే అన్నిటిని గూడా ఆమె నెరవేరుస్తోంది గాబట్టి, ఆ తల్లి అన్నపూర్ణ అన్నారు. అంతే గదా! అక్షయ పాత్ర. అర్థమైందా? అక్షయ పాత్ర. ఒక మహాసిద్ధుడు, మహాపురుషుడు యొక్క చేతిలో పాండవుల యొక్క ఇది, ఈ అక్షయ పాత్ర ఉండేది గదా! అది ఇప్పుడు గూడా అక్కడ ఉందమ్మా ఋషికేశ్‌లో. రహస్యాలు. ఆ మహానుభావుడు సిద్ధ పురుషుడాయన. సూర్యారాధన ఎక్కువ చేస్తారు. ఆయన చేతిలో ఉందది. హ్మ్. చెయ్యి పెడితే ఏది కావాలంటే అది ఇస్తుంది. సో, ఇది దాయిని అంటే ప్రసాదించేది అని. అమ్మవారు సౌభాగ్యదాయిని అన్నారు. అప్పు మనం ఏంటంటే మానవులం గదా! అవసరానికి అప్పులు అన్నట్టుగా అవి కావురా పిచ్చివాడా నా దగ్గరకొస్తే అడిగేది. సౌభాగ్యాలు అడుగురా పిచ్చివాడా, దరిద్రం తీసేయమ్మా, ఆరోగ్యం ఇవ్వమ్మా అని అవి సౌభాగ్యాలు. నీ శరీరం ఆరోగ్యవంతంగా ఉంది అంటే ధ్యానము, మంత్రము, తంత్రము ఇవన్నీ చక్కగా నేను నెరవేర్చుకొని నీ దగ్గరికొస్తానమ్మా. అందుకే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. ఊరికే అనలేదుగా. నీ డబ్బు కాదు గదా! కోటీశ్వరురాలివైతే మనం అయితే ఏం లాభం? స్వీట్ తినలేము, ఏమి తినలేము. మా పేరుకి మటుకు కోటీశ్వరులు. పోనీ కార్‌లో కూర్చుంటావంటే నువ్వు డ్రైవింగ్ గూడా చేత కాదు. డ్రైవర్‌కి అప్పజెప్తాం. ఊరు వాడిది, పేరు నాది. ఎనక కూర్చుంటా పిచ్చి ముండవాడిలా. అవునా? కార్‌లో చూసుకుంటూ ఉంటా. ఈ కార్ నాది, డ్రైవర్ నావాడు అని. అనుభవించేదంతా వాడు. అంతేగా. వాడెక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి పోవాలి. సో, ఇక్కడ మనం కోరుకునేదేమిటి? సౌభాగ్యదాయిని అంటే భాగ్యమును ఇచ్చేది అని. సౌభాగ్యము 2 విధములుగా ఉంటుంది. అంటే భాగ్యము, నా భాగ్యం స్వామి. సరే నీకు రేపు మంత్రం ఇస్తానురా. నా భాగ్యం స్వామి. అంటే అసలైన భాగ్యం అది అని. అవునా? భాగ్య అది. అమ్మవారు అంటే ఏంటి? ఐం క్లీం అంటే ఈ సృష్టికి సంబంధించిన స్థూల ప్రపంచానికి సంబంధించినవన్నీ గూడా అమ్మవారు తీరుస్తుంది. సౌ భాగ్య అంటే ఈ సృష్టిలో ఉన్న లక్ష్మిని కోరుతున్నావు. ఇది సంకల్పంతో చేసినవి. ఇవి ఇస్తుంది. మహా సౌభాగ్యం గూడా ఇస్తుంది పైనది. అట్లా అన్నమాట. అంటే ఈ వస్తువుని పుట్టించిన నా సంకల్పము ఏదైతే ఉందో రాజరాజేశ్వరి స్థితిలో, ఆ స్థితి కూడా నువ్వు అడిగితే ఇస్తా. అవునా? నీకు మహా త్రిపుర సుందరి నుంచి లలిత వరకు ఇస్తా.
ఏది కోరుకుంటావు చెప్పు అంటుంది నా రూపంలో. కిందవన్నీ మాయా స్వరూపాలు. అమాయా స్థితి ఏది లలిత అమ్మవారు. అవునా? అమ్మా నాకు నీలో సాయుధ్యం చేసుకో, నీలో కలుపుకునేదే మహాసౌభాగ్యం. అవునా? అంటే సింహాసనం పక్కన మనం వెళ్ళి కూర్చోవడం, అమ్మవారి ఒళ్ళో కూర్చోవడం అంటే అదనమాట. అవునా? గురువు గారు నన్ను తాకారు అంటే నీకెంత పరమానందం అవుతావో, అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చి పక్కన కూర్చోవడం అంటే అంత మహా సౌభాగ్యం అది. సనక సనానంద సనత్ కుమార బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ గురుమండలాలన్నీ కూడా దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారు ఎలా ఆ బిడ్డను తీసుకొచ్చి పక్కన పెట్టుకుంది అంటే మహా సౌభాగ్యం. అర్థమైందమ్మా? ఎక్కువ చాలా మందిని తన యొక్క అంశ రూపంలోనే సాయుధ్యాలు ఇస్తూ ఉంటుంది. అవునా? బ్రహ్మని ఆరాధించిన వాళ్ళందరూ బ్రహ్మలో కలుస్తారు. సూర్యుడారాధకులందరూ సూర్యుడిలో కలుస్తారు. విష్ణువుని ఆరాధించి విష్ణు రూపంలో కలుస్తారు. శివుడి రూపంలో 14 ఏకాదశ రుద్రులు ఆరాధన చేసే వాళ్ళందరూ ఆయనలో కలుస్తారు. ఇవన్నీ మళ్ళీ అమ్మవారు. ఇదంతా సౌభాగ్యం అయితే అది మహా సౌభాగ్యం. ఈ బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ నువ్వు కలిసి ఉన్నావుగా, నిన్ను విష్ణువుని కూడా తనలో కలిపేసుకుంటుంది. మరి అది మహా సౌభాగ్యం కాదు? విష్ణువుని నమ్ముకుంటే. అవునా? అమ్మో నాకు పెద్దదే వచ్చింది అని. విష్ణువు అన్ని ఇస్తాడు, ఇవ్వడని కాదు. కానీ ఆయనతో పాటు ప్రళయంలో అన్ని తనలో కలిపేసుకుంటుంది. అదనమాట. సో ఆ మార్గం కావాలా? ఈ మార్గం కావాలా? ఈ మార్గంలో తాత్కాలికం. అది శాశ్వతం. సో ఈ సౌభాగ్యాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 2 రకాలుగా ఉంటాయి. ఏమ్మా? ఒకటి ఈశ్వర భావన లక్షణం. కొందరు పుట్టినప్పటి నుంచే ఎప్పుడూ కూడా లౌకిక ఆలోచనల్ని పైన పెట్టి దైవ ఆలోచనలన్నీ కింద పెట్టి బతికేవాళ్ళు కొందరుంటారు. మాకు గాడ్ ఫీలింగ్ పర్సన్స్ అండి. కానీ మాయలో ఎక్కువ పనులు చేస్తుంటారు. దేవుడంటే నమ్ముతారు గానీ నీ అంత పిచ్చి ఉండదు వాళ్ళకి. అదే చెప్తున్నాడు. ఈశ్వర భావన లక్షణము. దేవుడంటే నాకు ఆ భావన ఉందండి. ఎప్పుడో నా జీవితంలో ఎంతో అంతో తెలుసుకోవాలి, యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ అశాశ్వతం అనిపిస్తున్నాయి. మృత్యు ఆసన్నం అవుతోంది. ఇంక నేను ఇవన్నీ కట్టుకుపోతానా అనేది వస్తుంది. అప్పుడు ఏ భావన వస్తుంది? డబ్బు భావన వస్తుందా? ఈశ్వర భావన వస్తుంది. అమ్మ బాబోయ్! నేను పోతున్నానని. ఏదీ తీసుకెళ్ళట్లేదు ఏంటని. అవునా? ఆ భావన ఈశ్వర భావన అన్నమాట. లక్షణం రావాలి. ఆ రెండిటిని ఇచ్చేది సౌభాగ్యదాయిని. అంటే ఏంటంటే జగత్తులోని ఐశ్వర్యము ఒకటి, ఈశ్వర భావన ఒకటి. పుట్టినప్పటి నుంచి అమ్మవారి యొక్క ఆలోచన తలంపులతోనే బతికేవాళ్ళు. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎలా ఉన్నాడు? నామభావంలోనే ఉన్నాడు. ఈశ్వర భావంలో ఉన్నాడు. సీతమ్మవారు లేదు, వీళ్ళందరూ కూడా వారి భావంలోనే కాపురాలు చేస్తారు. కాపురం అనేది మానసికంగా చేసేది. శారీరకంగా ఒక చోట ఉంటేనే కాపురం కాదుగా. భావనలు, ఈశ్వర భావనలు. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఇప్పుడు కూడా కలియుగంలో చేస్తున్నాడుగా. మరి ఆయన లేడు. కానీ ఆయన రాముగా తయారైపోయాడు. రామాగా అయిపోయాడు ఆయన. గుండె చీల్చి చూపించాడు. ఇంకేం చూపిస్తాడు ఆయన? అవునా? అది ఈశ్వర భావన. అది పుట్టినప్పటి నుంచి వచ్చింది. పువ్వు పుట్టగానే పరిమళించటం అంటారు. ఇప్పుడు సింగర్స్ ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి సాధన చేసి ఒక స్థితికి ఎదిగిన వాళ్ళు. ఏదో నిన్న మొన్న క్రాష్ కోర్స్‌గా నేర్చుకొని సంగీతం 2 నెలలు నేర్చుకొని సరిగమలు నేర్చేసుకొని పాటలు పాడేవాళ్ళు కాదు వాళ్ళు. చిన్నప్పటి నుంచి అభ్యాసం చేశారు. అది ఈశ్వర భావన. కళని ఆరాధించారు. అందుకే కళాస్వరూపులయ్యారు వాళ్ళు. అవునా? అలానే యోగులు, ఋషులు, అవధూతలు, భక్తులు వీళ్ళందరూ కూడా అమ్మవారి ఈశ్వర భావన పెట్టుకొని వెళ్తున్న వాళ్ళందరూ నిష్కళా భావం పెట్టుకునే వాళ్ళందరూ నిష్కళంలోకి వెళ్తారు. మూడో కన్నులోకి వెళ్ళిపోతారు. ఈశ్వర భావన అలా ఉంటుంది. లోకాన్ని పెట్టుకొని చేసుకుంటూ ఉంటే అది జగత్తులోని ఐశ్వర్యం. అవే కోరుతావు నువ్వు. యద్భావం తద్భవతి అంటే
లోకంలో డబ్బు, డబ్బు, డబ్బు అనుకునేవాడు అమ్మవారు కనిపించినా, ఎవడు కనిపించినా ఒక రూ. 10 అప్పుందా అంటాడు. మంత్రం ఇస్తారా స్వామి అని ఎవడు అనడు. యద్భావం తద్భవతి. నీ బుద్ధి ఎలా ఉంటే అలానే నీ కోరికలు పుడతాయి. అర్థమైందా? ఆ బుద్ధిని గనక సరి చేశామనుకోండి ప్రచోదయాత్. ఆ! ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. నాకు అటువంటి సద్బుద్ధి, సంకల్పాన్ని ఏది కోరుకోవాలని బుద్ధినివ్వమ్మా కనీసం. చెప్పుకోవటానికి కూడా బావుంటుంది నేను పోయిన తర్వాత. ఈ దరిద్రుడు ఎంతసేపు డబ్బునే కోరుకున్నాడండి. చివరికి రూపాయి తీసుకెళ్ళాడు. ఇవన్నీ భాగ్యములన్నీ వదిలిపోయేవి. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళం. ఏది కట్టుకొని మనం పైకి వెళతాం? మహా సౌభాగ్యం. ఈశ్వర చింతన, ఈశ్వర భావనయే నీకు శాశ్వతం. సో, ఈ సృష్టిలో 2 విభాగాలుగా ఈ సౌభాగ్యం ఉంది నాయనా అని. ఏమ్మా? సో, నువ్వు గనక అమ్మవారిని అచంచలమైన విశ్వాసము, భక్తి పెట్టావనుకో, నువ్వు అడగకుండా ఇస్తుంది అని చెప్పానే ఎన్నో సార్లు. ఆ రెండిటిని గూడా ఇచ్చేది సౌభాగ్యదాయిని. ఇప్పుడు నేను ఈ మాట అన్నాననుకోండి, అమ్మ దయ, గురువుల కృప ఉంటే నా రూపంలో అనుకోండి. నేను అనేది లేదిక్కడ. అమ్మవారు ఆ శక్తి ఈ రూపంలో నీ ఆరోగ్యం ఇస్తుంది. ఆవిడకి రూపం ఎందుకు? ఆమె రూప. దృశ్య, అదృశ్య. నా ఇష్టం ఎవరి రూపంలోనే వెళ్తా. అట్లా నీ యొక్క కష్టం తొలగిస్తుంది. అంతే. పో ఇస్తున్నాను పో అంటుంది. 2 ఇస్తాను పో అంటుంది. ఆ! ఇగో వాట్సాప్‌లో వచ్చాయి గదా! స్వప్న దర్శనం ఒకడికి. వాళ్ళ భార్య కింద పడిపోయిందమ్మా. ఆ! మన వాళ్ళ పేర్లు చెప్పొద్దు. ఆల్‌మోస్ట్ డెడ్ పరిస్థితి. చూసావు కదరా నువ్వు. అప్పుడు మీ పొద్దున 10కి నాతో మాట్లాడించాడు. మీ కరుణ అంటున్నాడు. నాది కాదురా అమ్మవారి దగ్గర కూర్చొని నీతో మాట్లాడాను. అమ్మవారు నా రూపంలో వచ్చి మీ ఆవిడకి ఇది ఎందుకు చెప్పాను అంటే మన గురించి చెప్పుకునేది కాదు ఇది. అమ్మ గురించి చెప్పేది. నా గురించి చెప్పుకున్నా అమ్మ గురించి చెప్పినట్టే అనుకోండి. నాకంటూ ప్రత్యేకమైన స్థానాలు మీ మనసుల్లో పెట్టుకోకండి. నాకవన్నీ బాధ్యతలు వద్దు నాకు. ఆ కోరికలు నాకు లేవు. ఆ సౌభాగ్యం నాకు అవసరం లేదు. నాకు అమ్మ దయ్యే మహా సౌభాగ్యం. అర్థమైందా అన్న? అది మీకు అర్థం కావటం కోసం ఈ నామానికి ఒక ఉదాహరణగా చెప్పాను. నేను కాకపోతే ఇంకా చాలా మంది మహానుభావులు ప్రపంచంలో ఉన్నారు. సాయిబాబా పేరు చెప్తే పనులు కావట్లే. వెంకటేశ్వర స్వామికి ముడుపులు కడితే పనులు కావట్లే. అట్లా అమ్మవారు ఏంటంటే దైవ రూపంలో, మానవ రూపంలో అవునా? ఈవెన్ జంతు రూపంలో కూడా నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఏమంటావు? అది రూపంతో పని లేదు. జంతువులు ఏ రూపంలోనైనా నిన్ను కాపాడుతుంది. నువ్వు విశ్వాసంగా ఒక కుక్కని పెంచుకున్నావంటే హ్మ్. నీకేదైనా ప్రమాదం పొంచి ఉంది అంటే, ఇది తన ప్రాణ త్యాగం కూడా చేసి మళ్ళీ అమ్మ దగ్గరికెళ్ళిపోతుంది. ఆ క్షణంలో నువ్వు కాపాడబడతావు. దొంగొచ్చాడు. నిన్ను పొడవటానికి వచ్చిన వాడిని కరిచి చంపుతుంటే వాడు విసుగు పుట్టి దాన్ని పొడిచాడనుకో అది చచ్చిపోతుంది. వాడు పారిపోతాడు. ఆ క్షణంలో నీ ప్రాణం కాపాడినట్టేగా. అట్లా అన్నమాట. అమ్మవారేంటంటే సర్వాంతర్యామిని గాబట్టి ఆమె ఒక రూపం అనేది పెట్టుకోదు. భక్త రామదాసు లేడు? ఎన్ని తిట్లు తిట్టాడు భక్తిలో. ప్రేమగాలే అమ్మ పాపం ఆయనేమి అది చేయలేదులే. ఏంటంటే దూషణ చేయలేదు. ఆ శాపం లేదులెండి పాపం. కర్మ అనుభవించడం కోసం అది పరాకాష్ఠ వెళ్ళిపోయింది. చిన్న పిల్లల్ని కూడా కొట్టి కొట్టి తల్లి ఏం చేస్తుంది? నా కర్మరా, కర్మరా అనుకుంటూ ఏడుస్తూ మూల కూర్చుంటుంది. కొట్టానే పిల్లని అని. మళ్ళీ దగ్గరికి తీసుకొని ఇంకెప్పుడు కొట్టనమ్మా అనుకుంటూ ఆ ప్రేమ చూపిస్తుంది. అటువంటి కోపాలన్నమాట. ఇవి వెర్రి కోపం గాదు. పనికిమాలిన కోపాలు కావు. చెయ్యి, కాలు విరగ్గొట్టేసాడు మొగుడు కొడుకుది, కూతురిది. అది వెర్రి కోపాలు. తాగొచ్చి కొడుతుంటారది. అట్లా. సో, ఈ అమ్మవారు అటువంటి సౌభాగ్యదాయిని. భక్త. ఆమె ఎవరు? భక్త. ఆమె ఈశ్వరుని యందు ఎప్పుడు అనురక్త కాబట్టి ఆమె భక్త.
భక్త అంటే ఏంటంటే మనం భక్తులమని గాదు ఇక్కడ. అనురక్తి. హ్మ్. ఈ అనురక్తి కాబట్టి ఆమె అంటే ఎప్పుడూ గూడా ఈశ్వరుని యందు ఎప్పుడూ అనురక్తమై ఉంటుంది. ఇద్దరు కలిసిమెలిసి తిరగటం. ఇద్దరు కలిసిమెలిసి పనులు జేసుకోవటం. ఇద్దరు కోరికలు ఒకటేసారి ఒకటే వస్తువు మీద పడటం. మనం వెళ్ళామనుకోండి హోటల్‌కి, "ఏం తీసుకుంటావు?" అని అడిగాడు. నాకు మసాలా దోస తప్ప నేనేం తినను అంటుంది. నాకదొద్దు నేను ఇంకోటి తింటానని ఇంకోటేదో చెప్తాడు వీడు. ఇది అనురక్తి గాదు. వెళ్ళే వరకు నా అనురక్తి రుచుల్లో మారిపోతుంది. అర్థమైందా? అనురక్త అంటే అది. సీతమ్మ వారు మా ఆయన ఎక్కడికి వెళ్తే నేను అక్కడే అడుగుల్లో ఉంటాను అని. ఆమె భవిష్యత్తు ఆమెకు తెలిసినా రాముడెక్కడుంటే సీత అక్కడుంటుంది అని అనురక్తి. అట్లా అన్నమాట. ఈ అమ్మవారు అలా ఈశ్వరుని యందు ఎప్పుడు అనురక్తి కాబట్టి ఆమె భక్త. ఆంజనేయ స్వామి రాముడికి ఎప్పుడు అనురక్త. అవునా? కష్టం వచ్చినా రామ అంటాడు. గెలిచాడు ఎక్కడైనా రాక్షస సంహారం జరుగుతుంది లంకలో అన్నా కూడా జై శ్రీరామ్ అంటూ ఎగిరిపోతున్నాడు గాల్లో నిప్పంటించి. అవునా? అనురక్త. ఇదంతా రాములు వారు చేయించారని చెప్పి పని చేసేస్తున్నాడు. ఆయన అదంతా మళ్ళీ అంతేగా. అంత అనురక్తిగా ఉన్నాడు. అంటే అక్కడ చూపిచ్చింది తన కోపము కాదు. రాముడి యొక్క అగ్నిజ్వాలలు, కోపాగ్నిజ్వాలలని చూపిచ్చాడు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఆయనకెందుకు కోపం? రావణాసురుడు ఆంజనేయ స్వామిని ఏం చేశాడు? ఆయనకి ఈయనకి ఏంటి వైరం? నా స్వామి ఎంత బాధపడుతున్నాడో అనేది అగ్ని కీలలు ఎలా ఉన్నాయో నీకు చూపిస్తాను. కోపాగ్ని అంటారు గదా! ఇలా ఇప్పుడు నీ లంక దహనం అయిపోతుంది. రేపొద్దున గూడా నీ వంశం అలా దహనం అయిపోతుంది. నువ్వంటూ మిగలవు. ఇది నీకు శాంపుల్‌గా చూపిస్తున్నాను. నాకెందుకయ్యా నీ మీద కోపం అంటాడు. దర్బార్‌లో. అర్థమైందా? రావణాసురుడు దర్బార్‌లో ఆంజనేయ స్వామి అది చెప్తాడు. నీకు నాకు ఏముంది నువ్వు శివభక్తుడివి. నేను శివభక్తుడినేగా. ఇద్దరు శివభక్తులే శివస్వరూపాలే గదమ్మా! వ తన మీద తనకెందుకు కోపం? అవునా? సో, రాముడు ఏంటి అమ్మవారు. ఆయన కోపం వచ్చింది అంటే ఏంటో చూస్తావు నువ్వు. అందుకే మీ వాళ్ళనందరిని చంపానంటాడు. అది ఆ తత్వం అర్థం చేసుకోకుండా ఏం చేశాడు? అదే అజ్ఞానం. ఆంజనేయ స్వామిని తోకకి నిప్పంటించమన్నాడు. ఇంకా అంటే నువ్వు అటువంటి నిర్ణయం తీసుకుంటే, ఈ రాజ్యము ఎలా దహించుకుపోతుందో చూడు అని చెప్పి మొత్తం లంకంతా దహనం చేశాడు. రామకీలలు అంటారయి. రాముడి యొక్క కోపం కీలలవి. రాముడు యుద్ధం చేయకుండా చూపించిన కోపాగ్ని ఎలా ఉంటుందో చూపిస్తా అన్నాడు. ఇక యుద్ధంలో రణరంగంలో దిగితే నీ పరిస్థితి ఏంటో చూసుకో. ఒక హెచ్చరిక చేసి వచ్చాడు. అదన్నమాట చెప్తోంది. అనురక్త అంటే అది. ఆయన అవసరాలు పట్టే వీళ్ళు తిరుగుతారు. వాళ్ళకంటూ ప్రత్యేకమైనవేమి ఉండవు. అది అనురక్త అంటే. అంత భక్తి ఉండాలి మరి. గురు శిష్యులంటే అట్లా. సో, ఆ లక్షణమే ఆమె యందు మనం చూపించినప్పుడు మనం కూడా భక్తులమే అవుతాం. అనురక్త అబ్బా! ఇవాళ మా అమ్మవారు మాకు స్వీట్ పెట్టిందమ్మా. అబ్బా! ఇవాళ అమ్మవారు మాకు ఈ పని చేసి పెట్టిందమ్మా. అమ్మ దయమ్మ. అని అన్నిట్లో అనురక్తంగానే నువ్వు ఏది చేసినా రాముల యొక్క ఇది అన్నట్టుగా, అమ్మవారి యొక్క పని అన్నట్టుగా నువ్వు తిరిగావనుకో, నువ్వు నువ్వు గూడా భక్త. అనురక్తంగా ఉన్నవాళ్ళు భక్తులవుతారమ్మా. లౌకికమైన మాయా వస్తువుల్ని రక్తితో అంటే మాయలో తిరిగే వాళ్ళని అనురక్త ఎలా అంటాం? అమ్మవారిని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి ఊరంతా తిరిగేవాడు హ్మ్. ఇంటి బాధ్యతలు లేకుండా వాడు అనురక్త ఎలా అవుతాడు? కాదు. భక్త అంటే అది.